తెనాలిలోని గంగనమ్మపేటలో గల పాదశివాలయంలో జరిగిన మహాశివరాత్రి మహోత్సవం ముగింపు సందర్భంగా దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సహాయ సహకారాలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని స్థానిక గంగానపేటలోని పాత శివాలయంగా పిలువబడే శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం స్వామివారికి వసంతోత్సవం జరిగింది. స్వామివారిని ఉత్సవ మూర్తులను పురవీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆశీస్సులు సహాయక సహకారాలతో అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్, కారుమంచి శ్రీనివాసరావు, కోగంటి శివశంకర్రావు, గుమ్మడి రవీంద్ర, నన్నపనేని బస్వయ్య, శాస్త్రి, దొడ్డక ఆదినారాయణ గుణాలు పర్యవేక్షించారు. దేవదేవుని సేవలో నాదెళ్ల మనోహర్ గారి ఆశీస్సులతో రామ్ ప్రసాద్ గారి వాళ్ళ శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులందరికీ అన్నప్రసాదం చేస్తున్నారు. ఓం నమ శివాయ. ఈరోజు ఈ శివరాత్రిని పురస్కరించుకొని గంగానంపేట నందు పాత శివాలయంలో వసంతోత్సవం సందర్భంగా గడిచిన 3 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండటం జరుగుతుంది. ఈరోజు మహాదేవ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ అధినేత మా మిత్రుడు కేశబోయిన రాంప్రసాద్ గారు ఈరోజు గుళ్ళో అన్నప్రసాద వితరణ చేయటం చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తున్నాము. ఆయన ఇట్లానే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, అట్లానే ఆ దేవదేవుని ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని